మా గార్డెన్ అయితే చూపిస్తాను. ఇదే మా గార్డెను. టమాటా మొక్కలు ఎప్పుడో పెట్టాను, అంటే 2 మంత్స్ అవుతుందేమో. అస్సలు బాగానే వస్తుంది కానీ పువ్వు వస్తుంది కానీ, కాకపోతే కాయలు అయితే రావట్లేదు. ఒకటే ఒకటి వచ్చింది అంతే. తర్వాత నుంచి పువ్వు పూస్తుంది కానీ రాలిపోతున్నట్టుంది. బాగానే ఉంటుంది కానీ లోన పువ్వు ఉంటుంది కదా, ఆ పువ్వు అయితే ఎండిపోతుంది. కనిపిస్తుంది కాయ కూడా. అది చివర కాడలాగా ఉంటుంది కదా, అదైతే ఇరిగిపోతుంది అన్నమాట. మళ్ళీ ఏమైపోతుంది ఏంటో తెలియదు కానీ బలం లేక ఇరిగిపోతుంది, అసలు ఉండట్లేదు. ఇలాగ అవుతుంది, చూస్తున్నారు కదా. మళ్ళీ దీనికి అంతా ఏమైనా బలం లేదేమో, పువ్వు ఎందుకు ఇలా పడిపోతుందని మా అత్తేమో బూడిద చల్లితే బాగుంటుందని చెప్పింది. ఇదిగో చూశారు కదా, దానిపైన ఇది కాడుంది, అది ఇరిగిపోయింది. అందుట్లో కూడా 3 పువ్వులు అలాగొచ్చున్నాయి. ఇలాగే కాయ చూపించింది, కాకపోతే ఇరిగిపోతుంది మరి బలం లేకేమో. పైన అంతా బూడిద చల్లేసాను. మరి దీనికి ఏమైనా మందులు వేస్తారేమో, మళ్ళీ మందులు పెంచడం ఎందుకని. ఓము చిట్కాలు అయితే తెలీదు అంతగా, చూడాలి. యూట్యూబ్లో కూడా అంతగా చూడట్లేదు నేను. మీరే కొంచెం సజెషన్ అయితే ఇవ్వండి. ఇక్కడ ఉన్నాయి కదా పువ్వు పూసింది, అవేమో ఉల్లిపాయల మొక్కలు అనమాట. అవి బాగా తడి వస్తుంది కానీ నీళ్ళు బాగానే పడుతున్నాం, కాకపోతే వాటర్కి ఎక్కువయ్యి మరి సరిగా రావట్లేదు ఏంటో మరి తెలియదు. అక్కడ మళ్ళీ గులాబీ చెట్టు ఉంది కదా, ఆ గులాబీ చెట్టు కూడా అంతగా పువ్వులు కూడా రావట్లేదు, చిగుళ్ళు కూడా ముసిమిసి అయిపోతున్నాయి. పైన ఉంది కదా, అదైతే వర్షం పడిద్దని కింద అలికితే ఇంకా అదంతా తడిసిపోద్దని పైన అయితే బరకం అయితే కప్పాము. ఆయన కురిసింది మొత్తం. ఆ వర్షానికి వరదలకి ముందు వీడియోలో చూసే ఉంటారు కదా, అదంతా తడిసిపోయి పెచ్చులు ఊడిపోయింది. అనవసరంగా వేసాము. సర్లే అండి. ఇదైతే మిరప మొక్కలు అయితే పూత వస్తుంది కానీ ఇదిగో ఇలాగ ఎండిపోతుంది. కాయ కూడా వచ్చింది. నేను తర్వాత ఇంకోసారి ఇలాగ చూసేసరికి ఇరిగిపోయింది. అది ఇంకా అలాగ అయిపోయినాయి, ముసిముసి అయిపోతున్నాయి. ఆకులు కూడా తినేసినట్టు ముడతలు వచ్చేస్తున్నాయి. ఇదిగో పెద్ద పెద్ద మిరప అన్నమాట. ఇది కూడా అలాగే అవుతుంది. పువ్వు వస్తుంది కానీ బాగానే కాయలు అయితే రావట్లేదు. ఇంకా మరి ఏం చేయాలో మీరే కొన్ని టిప్స్ అయితే నాకు కామెంట్ అయితే చేయండి. కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి, ఏం చేయాలి ఏంటనేది. ఇది మా ఇంటి గుమ్మం ముందల ఇది చామంతి చెట్టు ఉంది, అది ఎరగొట్టేసరికి మళ్ళీ ఇక్కడ వచ్చి పెట్టాను. అది కొంచెం ఎండిపోయినట్టుంది. ఇది కరివేపాకు చెట్టు, ఇది కూడా ఎండిపోతుంది. మరి ఏం చేయాలో తెలియట్లేదు. మీరైతే చిట్కాలు అయితే చెప్పండి.